వ్యాన్ని ఫాలో అవ్వాలి త్వరగా. మాకే నమ్మక ద్రోహం చేస్తావా? పైసల కమ్ముపై మన మతానికే మోసం చేస్తావరా? నాకేం తెలియదన్నా. మేం చేస్తున్న ఈ పవిత్ర యుద్ధానికి మొదటి శత్రువు వేరా. నీ కథేందే? 2 ఏళ్లకెళ్ళి పోలీసులే నన్ను పట్టుకోని లక్కీలు కొడుతుంటే నువ్వు పెద్ద పీకి పట్టిద్దామని వచ్చినావు. మాకు సాయం చేయాల్సింది పోయి ఉల్టా పసంచనికి చూస్తారా? तुम लोग सच्चे मुसलमान है? सच्चा मुसलमान सच्चा हिंदुस्तानी होता है. हिंदुस्तानी చేస్తానే. साले ये वीडियो ఏం చేద్దామని నన్ను తీసుకొచ్చినవరా? हमारे साथ में रह के हमारे को पकड़ने को देखता. అన్నా నేను మొత్తం నిజం చెప్పేస్తానా. పొద్దుగాల కంచి మీరంతా ఇక్కడ మాట్లాడుకున్నది, ఏకే ట్రాన్స్పోర్ట్ లో బాంబులు కలెక్ట్ చేసుకున్నది, అవన్నీ షూట్ చేసి కమిషనర్ కి వీడియో డివిడి ఇద్దామని అమ్మాయి ప్లాన్ అన్నా. పొద్దున మాట్లాడింది లేదు కదరా అన్నా. అది వేరే డివిడీలో ఉందన్నా. ఆ డివిడీ అయితే ఇక్కడికి వచ్చే ముందు సరైన వాళ్ళ ఫ్రెండ్ ని కలిసి ఇచ్చిందన్నా. ఎవరా ఫ్రెండ్? తెలియదన్నా. మీనాక్షి అన్న ఇక్కడికి వచ్చే ముందు అఫ్జల్ గంజ్ స్కైలైన్ రెస్టారెంట్ లో కలిసిండ్రన్నా. వాళ్ళ మాటలు బట్టి చూస్తుంటే నాంపల్లిలో ఏదో హోటల్లో ఉన్నట్టు అనిపించిందన్నా. గుర్తుపడతావా? గుర్తుపడతానా. చల్ రేయ్ బోల్ రే. అమ్మా ఈ యాడ్లు వద్దు, ఈ బిజినెస్ వద్దు. ఇతను దెబ్బలు తిన్న మన్మధరావులా ఉన్నాడే. మన్మధరావును నేనే, దెబ్బలు తింది నేనే. కొట్టింది ఎవరు? ఇంకెవరు? కామాక్షి అలియాస్ మీనాక్షి. మీరు కరెక్ట్ గా కామాక్షినే చూసారా? చూసానయ్యా బాబు. 5 అడుగులు అవతల 5 అడుగులు యువతల. 5 అడుగులు అవతల యువతల ఎరక్కొమ్మింది. ఇదిగో అద్దం కూడా బాగా కొట్టింది. దొంగ మొన్న వాళ్ళ అమ్మ జ్వరం అని 25,000 షాపింగ్ కని దానికని దీనికని నా దగ్గర లక్షలు లొక్కేసింది. నీకు 6 నెలల శాలరీ కట్ట. ఇప్పుడైనా బుద్ధి వచ్చిందా మీకు? కాము కాము అని కామంతో తెగ కొట్టుకున్నారు. మంచి జలకే ఇచ్చింది. సార్ ఏం కావాలి సార్? మీనాక్షి అమ్మ ఈ రోజు ఈ హోటల్ ఏమైనా దిగిందా? లేదు సార్, ఆ పేరుతో ఎవరు లేరు. ఇక్కడ మీనాక్షి అనే అమ్మాయి ఎవరండి దిగారా? ఆ పేరు మీద ఎవరు లేరు సార్.
అమ్మాయినా అన్నా అమ్మాయినా క్యాబ్ ఎక్కుతుంది ఆపోరేనా? కాదన్నా హోర్డింగ్ లో ఉన్న అమ్మాయన్నా. మన అడుగుతున్నావు బే దిమాగ్ ఖరాబైందా? అన్నా మాకేసమన్నా హోర్డింగ్ లో ఉన్న అమ్మాయన్నా. రెయిన్బో యాడ్ ఏజెన్సీ చల్ రే. ఆ బాంబాయి నుంచి వచ్చే మోడల్స్ రేపు ఎన్ని గంటలకు వస్తారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో అమ్మా. హలో మీ ఎండి ఉన్నాడా? మీ ఎండి ఈ అమ్మాయి చాలా బిజీ 20 lakhs డిమాండ్ చేస్తుంది. మీరు 10 lakhs ఇస్తే ఓకే చేస్తా. నువ్వు ఉన్నావా? తొందరగా వచ్చేస్తాను సార్. బాయ్. మీరు నిజంగానే కామాక్షినా? ఎవరు నువ్వు కూడా ఉన్నావరా దీనిలో? గౌతమ్ నువ్వు కంప్యూటర్ లో క్రియేట్ చేసిన అమ్మాయి నిజంగా వచ్చేసింది. ఏమండి మిమ్మల్ని సెమీ న్యూట్గా క్రియేట్ చేసింది ఇతనే. నువ్వేనారా నా లైఫ్ నాశనం చేసింది? బ్లడీ ఇడియట్. అవే కళ్ళు, అదే ముక్కు, అవే పెదాలు. కామాక్షినేనా? మీనాక్షి. ఓకే, దిస్ ఇస్ రియలీ షాకింగ్. మీరున్నారంటే నమ్మలేకపోతున్నాను. డోంట్ టాక్ రబిష్. నన్ను ఎక్కడ చూసావు? ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నావు? దొంగ చట్టుగా ఫోటోలు ఎప్పుడు తీసావు? నా మాట ఒకసారి వినండి. ఇటు రండి, నేను చెప్పేది వినండి. ఏంట్రా వినేది? యు మేక్ మై లైఫ్ హెల్. చూడండి, మిమ్మల్ని కంప్యూటర్ లో క్రియేట్ చేశాను. చూడండి, ఈ అందమైన అమ్మాయి కళ్ళు, ఈ అమ్మాయి ముక్కు, ఈ అమ్మాయి ఐబ్రోస్, ఈ అమ్మాయి పెదాలు, ఇవన్నీ మార్క్ చేస్తే అచ్చం మీలాంటి అమ్మాయి తయారైందండి. నువ్వు ఎలా చేసావనేది నాకు అనవసరం. నీ మూలంగా నా పెళ్లి చెడిపోయి మా పేరెంట్స్ చాలా అప్సెట్ అయ్యారు. నన్ను సెమీ న్యూడ్ గా తయారు చేసి నా మరో బతాలకి ఇచ్చావు. ఒకడు హాట్ అంటాడు, ఒకడు సెక్సీ అంటాడు. చెప్తా మీ పని చెప్తా. ఏమండి, నా మాట వినండి. ఆగండి, నేను చెప్పేది కొంచెం వినండి. నేను కావాలని చేయలేదు, జరిగిందంతా చెప్పాను కదా. ఏంట్రా చెప్పేది? మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది మిస్టేక్ కాదు, కేవలం కోఇన్సిడెన్స్. నథింగ్ డూయింగ్. ఇంకా నాకేం చెప్పొద్దు. మిమ్మల్ని మీ యాడ్ ఏజెన్సీని ఊరికే వదిలిపెట్టను. మిమ్మల్ని కోర్టుకి ఇచ్చి ₹1,00,00,000 పరువు నష్టం దావా వేస్తాను. ఐ మీన్ ఇట్. యు అండర్స్టాండ్? ఏమండి, ప్లీజ్ లిసన్ టు మీ. ఏంటయ్యా కంప్యూటర్ లో క్రియేట్ చేశాను, కన్ను ఒకళ్ళది, ముక్కు ఒకళ్ళది, చెవి ఒకళ్ళది, నాలుగు ఒకళ్ళది అన్నావు. అంత అబద్ధమా? ప్రామిస్ సార్, నేను ఈ అమ్మాయిని లైఫ్ లో ఫస్ట్ టైం ఇప్పుడే చూస్తున్నాను. నాకు ఇవన్నీ అనవసరం. ₹1,00,00,000 పరువు నష్టం దావేస్తా అంది. మన ఆఫీసుని ముంచేస్తా అంది. మన ఆఫీసుని నిన్ను నన్ను దాన్ని దుబాయ్ కమ్మినా ₹1,00,00,000 సంపాదించలేము. ఏం చేస్తావో నాకు తెలదు. దాని కాళ్ళు పట్టుకుంటావో ఏం పట్టుకుంటావో మ్యాటర్ సీరియస్ అవ్వకుండా చూడు. ఇది ఏ ఛానల్ కన్నా తెలిసిందనుకో, రేపు నుంచి అన్ని మన యాడ్లే ఉంటాయి. వెళ్ళు. వీడెక్కడా? నీ ఫ్రెండ్ జరీనా నీకు స్కైలైన్ రెస్టారెంట్ ఇచ్చిందే అది హోటల్లో ఉంది. ఏ హోటల్? హరిత హోటల్. రూమ్ నంబర్ ఎంత? 213. अब ये कुत्ते को क्या करेंगे? मार दो, मार दो साले को, मार दो.
अब जा। अब्दुल, डीवीडी मिलते ही। उमर, मैनपैक चैतन्य स्पीकिंग। రెస్పాండింగ్ వాంటెడ్ టెర్రరిస్ట్ ఉమర్ హరిత హోటల్లో ఉన్నాడు. అర్జెంట్ గా ఫోర్స్ ని పంపించండి. ఓవర్. निकालो जल्दी, निकालो डीवीडी निकालो, जल्दी करो जल्दी। पुलिस का फोर्स आ गया, जल्दी बाहर निकल के होटल के पीछे कमान के पास आ जा। हाँ ठीक है। रे निकाल दे गाड़ी। సార్ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు సార్? వాడెక్కడ్రా? సార్ కిటికీ దూకి పారిపోయాడు సార్. సార్ ఏంటండి ఏం చేస్తున్నారు? వాట్ ఇస్ దిస్? జస్ట్ ట్రై అండ్ అండర్స్టాండ్. కోసం అటాక్ చేశారు సార్. టీవీడీ ఏందే పట్టుబడినాక అందరు చెప్పే కథలేవి. ఏంటి సార్ ఇది? పోలీసులతోనే నాటకాలు ఆడుతున్నారా? హాయ్ డీवीडी మిస్ हो गया. अब हाईकमान को क्या जवाब देंगे? चल रे। మీతో పాటు వచ్చిన టెర్రరిస్ట్ ఎక్కడ? ఆ ఉమర్ ఎక్కడ? తెలియదు సార్, నాకు సంబంధం లేదు సార్. దీంతో వచ్చిన అతను కిటికీ దూకి పారిపోయాడు సార్. అర్థం చేసుకోండి. ఊకో. ఏ గ్రూప్ రా మీది? బంగ్లాదేశా పాకిస్తానా? పాస్పోర్ట్ ది. పొరపాటు పడుతున్నారు సార్ మీరు. అరే ఏం మాట్లాడుతున్నావు? ఇది వాంతో రావడం నేను చూసిన. నడు. వాళ్ళు నా డీవీడీ కోసం కిడ్నాప్ చేశారు సార్. అవును సార్, ఈ అమ్మాయిని కాపాడటానికి నేను ఇక్కడికి వచ్చాను. స్టేషన్ లో చెప్పండి. నడు. You're misunderstanding me, sir. Sir, I'm a creative director in an ad agency, sir. This is my ID card. Please, this is my driver's license kuda. ఇటువంటి పది తయారు చేస్తా. నా పేరు గౌతమ్ సార్. నీ అసలు పేరు చెప్పే. ఏయ్ నీ సంగతి ఏందే? అది వైజాగ్ సార్. నాకు తనకి ఏ సంబంధం లేదు సార్. అరే సంబంధం లేని హోటల్ రూమ్ లకు ఎందుకు పోయినావు? ఆ డీవీడీ కోసం సార్. ఈ డీవీడా ఏముంది ఇందులో? నాకు తెలియదు సార్, మా ఫ్రెండ్ ఇచ్చింది. ఏ ఫ్రెండ్? జరీనా. చల్ ఫోన్ చేయి. సార్ రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయట్లేదు సార్. అరే లిఫ్ట్ చేయదు. ఇట్లా మస్తు చూసిన నేను. మీ నెట్వర్క్ ఎవరు నడిపిస్తున్నారు? అసలు మీ ఇద్దరికి పరిచయం ఎప్పటి నుంచే? సార్ పరిచయం లేదు సార్. కిడ్నాప్ చేస్తుంటే సేవ్ చేయడానికి వెళ్ళాను అంతే సార్. ఓహో మోడల్ లిక్కర్ యాడ్. ఈ మధ్య హీరోయిన్లకి మోడళ్లకి టెర్రరిస్టులతో లింకులు ఎక్కువైనాయి. మొన్న మోనికా బేటి ఇలా నువ్వు. నేను యాడ్ చేయలేదు సార్. నేను క్రియేట్ చేశాను సార్ అది. మరి పరిచయం లేదన్నావు. ఈ యాడ్ ఎట్లొచ్చింది? చాలా పెద్ద రాకెట్ రా మీది. సార్ హలో, ఆ ఇద్దరు దొరికింది సార్. ఒకటి పేరు గౌతమ్, ఇంకొకటి మోడల్. ఏయ్ నీ పేరేందే? సార్ మీనాక్షి సార్. మీనాక్షి అంట సార్. వాళ్ళ మాటల్లో క్లారిటీ లేదు సార్. మన స్టైల్లో ఇంట్రాగేషన్ చేయనికే స్టేషన్ తీసుకొస్తున్నా.